శత్రువుని చుట్టూ ఉన్నటువంటి చతురంగ బలాలని దెబ్బతీయటం. మనం చదరంగం అనేటటువంటిది రాజరికపు వ్యూహాలకి ఒక ప్రత్యక్ష సాక్ష్యం. రాజులుంటారు, మంత్రులుంటారు, సేనాధిపతులుంటారు, ఏనుగులుంటాయి, గుర్రాలుంటాయి, భటులుంటారు. వీటిలలో అడుగులు ఎలా వేస్తారు, ఆ అడుగులు వేసినప్పుడు అవతల వాళ్ళు ఎలాగుంటుంది, ఎత్తేంటి, పై ఎత్తేంటి అనేది చూస్తుంటాం. ఇప్పుడు అదే అష్టదిగ్బంధన వ్యూహం ప్రస్తుతం భారతదేశం అనుసరించింది. తాజాగా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసేసింది. సింధు జలాలు ఆపేసింది. ఏదో సింధు జలాలు ఆపితే రక్తం పారిస్తానని ఒకడు, మీరేదైనా ప్రాజెక్టులు కడితే అంతం చేస్తామని ఇంకొకడు ఆడ కూర్చుని సొల్లి చెప్తున్నారు. అంటే అంత స్థాయిలో వాళ్ళకి కాలింది. అదే సందర్భంలో బెలూచిస్తాన్ వాళ్ళు అక్కడ ఊళ్ళు ఆక్యుపై చేసేసుకుంటున్నారు. ఇంకోవైపున ఖైబర్ పఖ్తూన్వాలో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు మొక్కలు తీసేసుకుని అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని కూడా తీసుకెళ్లి లోపలేసేస్తున్నారు. అంటే అటువైపు నుంచి పాకిస్తాన్ అంతర్గత కలహం ఎదుర్కొంటోంది. ఈలోపుగా అకస్మాత్తుగా ఇమ్రాన్ ఖాన్ రేప్ చేయబడ్డాడు అన్నటువంటి ఒక వార్త, దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ రావల్పిండి ఆసుపత్రి బయటికి రావడం, దీంతో మెజారిటీ అక్కడ 40% ప్రజలు ఇమ్రాన్ ఖాన్ పక్షాన ఉన్నారు. వాళ్ళు రోడ్డెక్కుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఇంకోవైపున సింధు ప్రావిన్స్కి పంజాబ్ ప్రావిన్స్, ఈ రెండు అత్యంత పవర్ఫుల్. అక్కడ వాళ్ళ సైన్యంలో కానీ రైతాంగంలో కానీ పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చేటటువంటి వాటిలో ఈ రెండే కీలకం సంపాదనలో. ఈ రెండు ఒకటికొకటి కొట్టుకుంటున్నాయి. ఈ రెండిటికి సంబంధించినటువంటి పెద్ద సంక్షోభం ఏర్పడింది. అది మరొకటి. ఇంకొక వైపున వీటికి తోడుగా నేవీ బంద్ కావచ్చు, ఎయిర్ బంద్ కావచ్చు, ఇంకొక వైపున దౌత్యపరమైన బంద్ కావచ్చు, ఆర్థిక బంద్ కావచ్చు, ఇవన్నీ ఇంకొక స్టెప్పే అనుకుందాం. టోటల్గా అష్టదిగ్బంధనం చేయబడ్డది పాకిస్తాన్. ఈ అష్టదిగ్బంధనం నుంచి బయటపడి మన మీద ఎదురుదాడి చేయడం అనేటటువంటి దాని మీద ప్రస్తుతం పాకిస్తాన్ భవిష్యత్ ఆధారపడి ఉంది.